DDT Creations. శాంసంగ్ C9 Pro. శాంసంగ్ నోట్ 7 తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్తో లాంచ్ చేసిన మొబైల్ శాంసంగ్ గెలాక్సీ C9 Pro. దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటంటే 6GB ర్యామ్. శాంసంగ్లో మొదటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. 6GB ర్యామ్తో రిలీజ్ అయిన ఫోన్లో ఫస్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ C9 Pro. ఇది వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే కనుక మీకు ఫ్రంట్ బ్యాక్ కెమెరా కూడా 16 MP అంటే 16 మెగాపిక్సెల్ స్క్రీన్స్తో 16 మెగాపిక్సెల్ కెమెరాస్ వెనకాల కూడా ఎవరైనా కూడా వస్తాయి అన్నమాట. ఇంటర్నల్ మెమరీ వచ్చేసి మీకు 64GB వస్తున్నాడు. ఎక్స్పాండబుల్ 4000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్ 1.95 GHz ప్రాసెసర్. ఇది వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్ 1.95 GHz స్పీడ్ ఉంటుంది దీనికి వచ్చేసి. ఇందులో వచ్చేసి డ్యూయల్ సిమ్ కూడా పర్టికులర్ SD స్లాట్ అనేది 256GB వరకు కూడా ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ అనేది ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి 38,900 రూపీస్ ఇండియన్ రూపీస్ అనమాట. ఇది ఇండియాలోనే ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. వచ్చేసి పీస్ ఇది శాంసంగ్ C9 Pro బ్లాక్ కలర్. వచ్చేసి యూజర్ మాన్యువల్ ఇది. మనకి USB-C అని చెప్పేసి ఓన్లీ USB-C అంటారు దీన్ని. ఇది ఓన్లీ C9 Proలో మాత్రమే శాంసంగ్ వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేశారు. ఇదేంటంటే మనకి ఛార్జింగ్ పర్పస్ నిమిత్తం దీనికి మనకి ఫ్రీగా ఇస్తున్నారనమాట దీంట్లోని. ఓకేనా. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నది మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి. వచ్చేసి ఛార్జర్, ఇది ఛార్జింగ్ అడాప్టర్, ఏమో డేటా కేబుల్ ఛార్జింగ్ కోసం, వచ్చేసి ఇయర్ ఫోన్స్ అన్నమాట. ఈ విధంగా ఇచ్చాడు. నేను వచ్చేసి యూజర్ మాన్యువల్ ఇది. మనం ఇప్పుడు సెట్ ఆన్ చేద్దాం. గెలాక్సీ C9 Pro వచ్చేసి ఇది మనకి 6 inches స్క్రీన్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా 16 మెగాపిక్సెల్ వస్తుంది. వచ్చేసి దీని ర్యామ్ వచ్చేసి 6GB 4000 mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చేసి 6.0.1 మార్ష్మెల్లోతో రన్ అవుతుంది. రెజల్యూషన్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయింది. లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ
సరే ఇప్పుడు వచ్చేసి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది. వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఇంటర్నల్ వచ్చేసి 64 GB ఉంది. డివైస్ ఇన్ఫర్మేషన్, ర్యామ్, డివైస్ స్టోరేజ్. మీకు ఇట్లా స్టోరేజ్ చూసినట్టయితే కనుక ఇంటర్నల్ వచ్చేసి 64 GB. ఇక్కడ 12.2 GB వచ్చేసి ఓఎస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇందులో ఎస్డి స్లాట్ కూడా చూద్దాం. చూసారంటే కనుక సిమ్ స్లాట్ ఇది. తర్వాత ఇది ఇంకో సిమ్ స్లాట్ ఇది సిమ్ స్లాట్. ఇది వచ్చేసి సరే ఇది రెండు కూడా సిమ్ 1 సిమ్. ఇది వచ్చేసి ఎస్డి కార్డ్ స్లాట్ అన్నమాట. వచ్చేసి అప్ టు 256 GB వరకు కూడా వేసుకోవచ్చు. మీరు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాంసంగ్ మొబైల్ అన్నింటిలో కూడా ఇది బాగా స్లిమ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే కనుక డబుల్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఇచ్చారనమాట. కెమెరా కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంది. ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శాంసంగ్ మొబైల్ అన్నిటికన్నా దీనికి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఛార్జింగ్ పోర్ట్ అనేది మారిపోయింది. ఇది వచ్చేసి మిగిలిన శాంసంగ్ ఛార్జర్లకి ఈ ఛార్జర్కి కూడా చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. వచ్చేసి దాని గురించే ఈ యొక్క అడాప్టర్ అనేది ఇచ్చారనమాట. ఓల్డ్ శాంసంగ్ ఛార్జర్కి దీనికి పింగ్ అయ్యే విధంగా ఈ అడాప్టర్ అనేది మనకి కంపెనీ నుంచే ప్రొవైడ్ చేయబడింది అనమాట. జస్ట్ దీనికి మనం ఓల్డ్ శాంసంగ్ ఛార్జర్ అన్నది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది కంపెనీ నుంచి వచ్చిన ఛార్జర్ అయితే కనుక మనకి డైరెక్ట్గానే పడుతుంది అన్నమాట. ఒకవేళ ఇది కనుక మిస్ అయినా, ఒకవేళ దీన్ని మర్చిపోయినా ఇప్పుడు ఈ అడాప్టర్ అన్నది మనకి యూజ్ అవుతుంది. దాని గురించి ఈ అడాప్టర్ సి అన్నది మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట.